కడప జిల్లా రాజంపేట స్థానం అభ్యర్థిని నిలబెట్టడంపై వైసీపీ సందిగ్ధత కొనసాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మేడాను తప్పించి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి సీటు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. దీంతో మేడా సోదరులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. పొరపాట్లే పిల్లలకు ఇబ్బందికరంగా జరగడం జరిగింది. ఇవన్నీ కూడా ఇమీడియట్లీ స్పందించి లోకల్గా ఉన్న నాయకత్వం అయితేమి, అలాగే డాక్టర్స్ అయితేమి, ఉన్న ప్రిన్సిపాల్, హెడ్ మాస్టర్, ప్రిన్సిపాల్ ప్లస్ టీచర్స్ కొంత అప్రమత్తమై ఇమీడియట్లీ పిల్లలకు కేర్ తీసుకోవడం, పెద్దగా జరిగిన తప్పిదమే అది కంట్రోల్ చేసుకోవడం జరిగింది. పిల్లల తల్లిదండ్రులకు హామీ ఇస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, పేద పిల్లలందరినీ ఆదుకునే బాధ్యత ఈ గవర్నమెంట్ పైన ఉంది. మనం తప్పకుండా చేస్తాం. వారికి మంచి అన్ని విధాల మేలు జరిగే విధంగా మనం ఆదుకుంటాం తెలియజేస్తూ, ఇంకా మీదట ఆ చిన్న చిన్న పొరపాట్లు కూడా జరిగితే ఇక్కడ ఉన్న స్టాఫ్ పైన తప్పకుండా పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాళ్ళను శిక్షణ చేసేదానికి కూడా వెనకాడమని కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి తప్పకుండా ఇక్కడ ఉన్న అధికారులందరూ కూడా అప్రమత్తమై ఎవరి బాధ్యతలు వాళ్ళు చేస్తూ పిల్లలను చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది, చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు నిన్న మధ్యాహ్నం జరిగిన బస్సులో జరిగిన సంఘటనలో చిన్న పొరపాట్లే పిల్లలకు ఇబ్బందికరంగా జరగడం జరిగింది. ఇవన్నీ కూడా ఇమీడియట్లీ స్పందించి లోకల్గా ఉన్న నాయకత్వం అయితేమి, కొన్ని అసత్య ప్రచారాలు నా పైన అలాగే ప్రభుత్వం పైన పనిగట్టుకుని కొంతమంది అసాంఘిక అలాగే ప్రతిపక్ష పార్టీలు దుష్ప్రచారం చేస్తూ బురద చల్లాలనేది మెయిన్ ప్రధానంగా చూస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి ప్రచారాలు చేసుకుంటూ పోతుంటే ఇది దేశం ఎక్కడుంది, ప్రజలు, ఎందుకంటే ప్రజలు చాలా తెలివిపరులు, ఆచి చూసి స్టెప్ వేస్తారు. ఎటువంటి వారైతే రాజకీయాల్లో మనకు సేవ చేస్తారు, ఎటువంటి పార్టీ అయితే అనేది అది స్పష్టంగా ప్రజలు గతంలో చెప్పారు. గతంలో మా ముఖ్యమంత్రి గారు ఎలా వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే ఒక బ్రాండ్, ఎందుకంటే వారు చెప్పింది చేస్తారు. ప్రతి ఒక్కటి ప్రజలను దృష్టిలో పెట్టుకొని పేద ప్రజలను ఆదుకునే విధంగా ప్రతి ఒక్క కార్యక్రమం ముందుకు తీసుకెళ్తూ ఈరోజు చెప్పిన మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజల్లో ఒక మంచి చైతన్యపరుస్తూ ప్రతి ఒక్కటి ఇప్పుడు కష్టాల్లో ఎన్ని కష్టాల్లో ఏమున్నా ఈరోజు ప్రతి ఒక్క అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క విషయంలో ముందుకెళ్తున్నారు. ప్రింట్ మీడియాలో కానీ కొన్ని అసత్య ప్రచారాలు నా పైన అలాగే ప్రభుత్వం పైన పనిగట్టుకొని కొంతమంది అసాంఘిక అలాగే ప్రతిపక్ష పార్టీలు దుష్ప్రచారం చేస్తూ బురద చల్లాలనేది మెయిన్ ప్రధానంగా చూస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి ప్రచారాలు చేసుకుంటూ పోతుంటే ఇది దేశం ఎక్కడుంది, ప్రజలు, ఎందుకంటే ప్రజలు చాలా తెలివిపరులు, ఆచి చూసి స్టెప్ వేస్తారు. ఎటువంటి వారైతే రాజకీయాల్లో మనకు సేవ చేస్తారు, ఎటువంటి పార్టీ అయితే అనేది అది స్పష్టంగా ప్రజలు గతంలో చెప్పారు. కడప జిల్లా రాజంపేట స్థానం అభ్యర్థిని నిలబెట్టడంపై వైసీపీ సందిగ్ధత కొనసాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మేడాను తప్పించి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి సీటు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో మేడా సోదరులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. సుదర్శన్, జగన్మోహన్ రెడ్డి సీట్లు మార్పు చేర్పుల వ్యవహారం ఇప్పుడు కడప వంతు వచ్చిందని చెప్పవచ్చు. సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనే ఫస్ట్ వికెట్ పడినట్టుగానే మనం భావించాల్సి ఉంటది. ఎందుకంటే రాజంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డికి ఈసారి సీటు లేదు అంటూ ఆయన ముందే కరాఖండిగా జగన్ చెప్పేసినట్టుగా కూడా సమాచారం అందుతూ ఉంది. నిన్న మేడా మల్లికార్జున రెడ్డి తన తమ్ముడు రఘునాథ్ రెడ్డిని వెంట పెట్టుకుని తాడేపల్లికి వెళ్ళాడు, జగన్ తో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో జగన్ చాలా క్లియర్ కట్ గా చెప్పినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఈసారి రాజంపేట సీటు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి ఇస్తున్నాము, దగ్గరుండి ఆయన గెలిపించుకొని రండి, వచ్చిన తర్వాత మేడా మల్లికార్జున రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వడంతో పాటు తన సోదరుడు రఘునాథ్ రెడ్డికి రాజ్యసభ ఇస్తాము అంటూ కూడా జగన్ ఆఫర్ ఇచ్చినాడని ఒక ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ఆఫర్ కు మేడా అన్నదమ్ములు ఇద్దరు కూడా ఒప్పుకోలేదు. వాళ్ళు అసంతృప్తితోనే బయటకు వచ్చినట్టుగా సమాచారం. ఈ రోజు మరోసారి చర్చలు జరిగే అవకాశం కనిపిస్తుంది. అదే మాట మీద మళ్ళీ జగన్ ఉంటే మాత్రం వీళ్ళు ఈ రోజు గానీ రేపు గానీ వాళ్ళ నిర్ణయాన్ని
ప్రకటించే అవకాశాలు కూడా లేకపోలేదు. అంటే ఎప్పుడు కూడా మేడా ఫస్ట్ 2014లో టీడీపీ నుంచి పోటీ చేశాడు. ఒకే ఒక ఎమ్మెల్యే ఇక్కడ కడప జిల్లాలో గెలిచింది తనే. 2019లో ఆయన మళ్ళీ వైసీపీకి వచ్చి వైసీపీ నుంచి కంటెస్ట్ చేశాడు. ఆ మేడా రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి కూడా ప్రత్యక్ష రాజకీయాలను ఆయన ఎక్కువగా కోరుకుంటూ ఉంటాడు. ఎప్పుడు ప్రజల్లో ఉండాలి, ప్రజలకు చేరువుగా ఉండాలి, ప్రత్యక్ష రాజకీయాల్లోనే పార్టిసిపేట్ చేయాలన్నది ఆయన ఆలోచన. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి ఆఫర్లు గమనిస్తే ప్రత్యక్ష రాజకీయాల నుంచి మేడా సోదరులను తప్పించినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. వాటికి ఆ జగన్ నిర్ణయానికి వాళ్ళు అంగీకరిస్తారా, లేదంటే రాజకీయంగా వాళ్ళు ఏమైనా కొత్త నిర్ణయం తీసుకోబోతున్నారా, లేకంటే పార్టీ మార్పు విషయాన్ని ఏమన్నా ఆలోచన చేస్తున్నారా అన్నదైతే ఇంకా క్లారిటీ రాలేదు. కానీ మొత్తానికైతే వైసీపీలో మేడా మల్లికార్జున రెడ్డికి ఈసారి సీటు లేదన్న విషయం అయితే కన్క్లూజన్ కు వచ్చినట్టు తెలుస్తుంది. అమర్నాథ్ రెడ్డికి సీటు రావడం విషయంలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి చాలా కీలక పాత్ర పోషించినట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. మొదటిగా వీళ్ళిద్దరిని మేడాను తప్పించడంతో పాటు అమర్నాథ్ రెడ్డి కూడా కాకుండా మిథున్ రెడ్డి బంధువు ఉన్నాడు, అంటే పెద్దిరెడ్డికి స్వయాన మేనలుడు అవుతున్నటువంటి మదన్ అనే వ్యక్తి, సుండుపల్లెకు చెందిన వ్యక్తి, అతనికి సీటు ఇవ్వాలి అని ఫస్ట్ నుంచి కూడా మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి లాబింగ్ చేస్తూ వచ్చారు. అయితే అతన్ని పెడితే మాత్రం మేడాకు మరింత అసంతృప్తి ఎక్కువ అవుతుందని భావించారో ఏమో చివరికి అమర్నాథ్ రెడ్డిని అడ్డం పెట్టి మేడాను పోటీ నుంచి తప్పించే ప్రయత్నం చేశారు. అది వర్కౌట్ అయినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు మేడా సోదరులు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఒకవేళ వాళ్ళకి టీడీపీలో చేరితే మాత్రం ఈ అసంతృప్తులు, ఈ పార్టీ మార్పులు చేర్పుల అంశం కడప జిల్లాను కూడా కుదిపేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా రాజకీయంగా గానీ ఆర్థికంగా గానీ చాలా బలమైన కుటుంబం మేడా కుటుంబం. ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు కంప్లీట్ గా పెద్ద ఆర్థిక శక్తిగా ఇక్కడ ఉన్నారు. గత ఎన్నికల్లో కూడా కడప జిల్లాకు సంబంధించిన సీట్లన్నిటిలో కూడా మేడానే ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేశాడు పార్టీకి అన్న ప్రచారం కూడా ఉంది. అలాంటి ఫ్యామిలీని జగన్మోహన్ రెడ్డి ఈ సీటు విషయంలో దూరం చేసుకుంటాడా, లేకపోతే మళ్ళీ వాళ్ళను మరొక విధంగా బుజ్జగించి దారిలోకి తెచ్చుకుంటాడా అన్నది తేలాల్సిన అంశంగా కనిపిస్తుంది. అయితే ఈసారి ఎవరు రైట్, థ్యాంక్ యూ సుదర్శన్.